హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే కొరియన్ కనకరాజు ట్రైలర్ రిలీజ్ అయింది. వరుణ్ తేజు, రితిక అండ్ సత్య, ఆహ్, సునీలు, మురళీధర్ గౌడ్ కాంబినేషన్‌లో ఇది చాలా బ్రహ్మాండమైన సినిమాగా ఆ ట్రైలర్ చూస్తే ఆ ఇంపాక్ట్ కొరియన్ కనకరాజు దయ్యం ఆవాహయామి. కనకరాజు ఆవాహయ. ఇప్పటి వరకు ఎవరు ఆ ఇన్సెర్ట్ చేయని పాయింట్ కొరియన్ దయ్యం వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఎలా మారింది, తర్వాత వచ్చే సీన్స్ ఎట్లా ఉన్నాయి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఆ ట్రైలర్ ఉండడం మీద సినిమా మీద చాలా గట్టి హోప్స్, ప్రామిస్ క్రియేట్ అయినాయి. ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఒక ట్రైలర్ ఒకసారి వేస్తారు, రెండోసారి వేయడం కూడా ఆనవాయితీగా వేస్తుంటారు ట్రైలర్. కానీ ఇది మూడోసారి కూడా వేశారు. అంటే మొదటిసారి వేసినప్పుడు చాలా బాగుంది అనుకున్నప్పుడు సెకండ్ టైం కొంచెం ఎంజాయ్ చేస్తాం, సరే పర్వాలేదు ఓ మోస్తరుగా ఉందనుకున్నప్పుడు కూడా సెకండ్ టైం వరకు ఓకే. బట్ థర్డ్ టైం వేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి మంచి ఈలలు, కేకలు, చప్పట్లు, కేరింతలు మధ్య నిన్న త్రిబుల్ ఏ థియేటర్లో ఈ ట్రైలర్ చాలా పెద్ద సందడి చేసింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వరుణ్ తేజ్ ఇప్పటివరకు కనిపించినంత మాస్లో బ్రహ్మాండమైన మాస్ గెటప్, మాస్ లుక్, చాలా ఆ కటౌట్కి సరిపోయిన ఒక మాస్ క్యారెక్టర్ని మేర్లపాక గాంధీ క్రియేట్ చేయడం అన్నదే ఈ సినిమాలో ఒక హైలైట్ కాగా, రాయలసీమకి చెందిన ఒక కుర్రాడు ఫుల్ మాస్ మసాలా క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టరు సడన్గా ఒక కొరియన్ దెయ్యం రావడం, కొరియన్ దెయ్యం వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ని ఆవహించిందా, లేకపోతే ఆ దెయ్యం చుట్టూ క్యారెక్టర్ తిరిగిందా ఏంటన్నది మనకు ట్రైలర్లో క్లియర్గా కనిపించినట్టుగానే ట్రైలర్ని చాలా బాగా కట్ చేశారు. వరుణ్ తేజ్ సడన్గా కళ్ళు మారిపోవడం, పున్నమి నాగ సినిమాలో చిరంజీవి గారి లాగా కనిపించడం, ఒకలేమో జేబు దొంగలో చిరంజీవి గారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ కామెంట్ చేయడం, ఇవన్నీ కొన్ని అంటే ఒక స్పెషల్ అట్రాక్టివ్ పాయింట్స్గా ఆ సినిమాకి బ్రహ్మాండంగా హెల్ప్ అయ్యే విధంగా ట్రైలర్ ఉండడం అన్నది దానివల్ల బాగా ఎంజాయ్ చేశారు నిన్న. మేమందరం కూడా ఆడిటోరియంలో ఉండడం మాకు చాలా బాగా అనిపించింది. అండ్ వరుణ్ తేజ్ చాలా వెరైటీగా ఒక సినిమా చేయడం, వెరైటీగా ఒక క్యారెక్టర్ని పండించడం, ఇలాంటి వాటిలో తను చాలా ఎడిషనల్ కేరు, ఎక్స్ట్రా అటెన్షను పెట్టి ప్రతి సినిమాని సెలెక్ట్ చేసుకోవడం అన్నది వరుణ్ తేజ్ కెరీర్లో మొదటి నుంచి వస్తున్న ఒక ఫీచరు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా డిఫరెంట్ వరల్డ్లో ఈ సినిమా ప్రజెంట్ అయింది. మనకి రాయలసీమ ప్రాంతంలో కొంత షూటింగ్లు జరిగితే, ఇంకా కొరియన్ కంట్రీస్లో అక్కడ బ్రహ్మాండంగా షూటింగు అవన్నీ మేర్లపాక్ గాంధీ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళందరికీ తెలుగు నేర్పడం, లేకపోతే వీళ్ళకి కొరియా రాదు కాబట్టి కొరియన్ ట్రాన్స్లేటర్ను ఒకరిని పెట్టుకుని, మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ను ఒక పక్కన పెట్టుకుని చాలా రాద్ధాంతం జరిగింది సినిమాకి. అంటే అంత సులభంగా జరిగిన సినిమా కాదు, చాలా హార్డ్ వర్క్ పెట్టి మంచి భయంకరమైన ఎండల్లో షూట్ చేశారు, బ్రహ్మాండమైన కోల్డ్లో షూటింగ్ చేశారు. ఇవన్నీ ఎన్ని చేసినా ఫైనల్గా వచ్చే రిజల్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫైనల్ రిజల్ట్ ట్రైలర్లో బాగా కనిపించడం, ఆ కొరియన్ దయ్యం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, కథ ఎలా మారుతుంది అన్న దాని మీద ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవ్వడం అన్నది చాలామంది ఎంజాయ్ చేశారు కొరియన్ కనకరాజు ట్రైలర్ని. దీన్ని చాలా భారీ ఎత్తు బాగా బడ్జెట్ బాగా పెట్టారు ఆ క్వాలిటీ కోసం అనండి, దానికి కావలసిన సరంజామా అరేంజ్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ అంతా పెట్టి రాజీవ్ రెడ్డి అండ్ సాయిబాబా జాగర్లమూడి వాళ్ళిద్దరూ కూడా యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాల మీద తీసిన ఈ సినిమా చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. అండ్ చాలా అంటే ఈ ట్రైలర్ ఇంతకుముందు వాళ్ళు చాలా గ్లిమ్సెస్ రిలీజ్ చేశారు, ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేశారు. ఈ కొరియన్ దయ్యం అన్న పాయింట్ని లేదా కొరియన్ బ్యాక్డ్రాపు ఇవన్నీ కూడా దీనికి బాగా సపోర్ట్ అయ్యే విధంగా ఆడియన్స్లోకి ఈ కంటెంట్ బాగా చొచ్చుకుపోవడానికి కావాల్సినంత ప్రయత్నం చాలా బాగా చేశారు ఈ సినిమాకి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ వస్తున్నది అనగానే ట్రైలర్ మీద చాలా భారీ అంచనాలు పెరిగి, ట్రైలర్ ద్వారా సినిమా మీద మరింత భారీగా అంచనాలు పెరగడం, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడ్డ పరిణామాల క్రమంలో ఇప్పుడు ఈ ట్రైలర్ మాత్రం మంచి ఊఫింగ్గా ఉన్నది. వరుణ్ తేజ్ ఆ కటౌట్కి సరిపోయిన మంచి మాస్ క్యారెక్టరు చేయడం, వెంటనే ఒక ఫ్యాంటసీ యాంగిల్లో ఆ దెయ్యం రావడం, ఆ బాటిల్ నుంచి దెయ్యం రావడం, ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అటువంటి
కాన్సెప్ట్ ఈ మధ్య రోజుల్లో మనం సినిమాల్లో చూడలేదు. కాబట్టి ఇది ఎటుపక్క నుంచి ఎటుపక్కకి వెళ్ళినా కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది, సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఫ్యాంటసీ పాయింట్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఒకళ్ళేమో ఓజీలా పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారన్నారు. అయితే వాటన్నిటికీ వరుణ్ తేజ్ చాలా హంబుల్గా వాటన్నిటికీ ఆన్సర్ చెప్పడం, అది కొంచెం అంటే వరుణ్ తేజ్ మీద వ్యక్తిగతంగా పెద్ద సినిమా తర్వాత వస్తున్నది కదా, అంటే పెద్ద ఎక్కడ మేము ఎక్కడ మా లెవెల్ వేరని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా వరుణ్ తేజ్కి ఒక హీరోగా ఓకే, ఈ ఆల్సో బిలాంగ్స్ టు ది మెగా ఫ్యామిలీ, బట్ హీ డిడ్ నాట్ ఓన్ దట్. అది వరుణ్ తేజ్లో ఉన్నది. తన మామూలుగా ఒక హంబుల్ హీరోగా ఒక సినిమా రిలీజ్ ముందు ఒక ట్రైలర్ ఈవెంట్లో ఎలా మాట్లాడాలో, లేకపోతే ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా చాలా ఆచితూచి మాట్లాడడంలో వరుణ్ తేజ్ మీద ఒక రకమైన గౌరవం భావం కూడా కలిగే విధంగా తను మాటలని ఎక్కడ ఒక జోష్ కానీ, లేకపోతే ఒక బిల్డప్ కానీ, లేకపోతే ఏదో చాలా తను మంచి సినిమా చేస్తున్నానన్న ఒక యుఫోరియా కానీ లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడడం, సినిమా విశేషాలు చెప్పినప్పుడు కానీ, లేదా సినిమా గురించి హైలైట్స్ మాట్లాడినప్పుడు కానీ తను చాలా ఏం చేశారు, ఎలా చేశారు, ఎంత చేశారు అన్న దాని వరకే, అంటే ఓన్లీ టు ప్రెజెంట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అన్న దాని మీద వరుణ్ తేజ్ నేను మాట్లాడడం జరిగినప్పటికీ కూడా ట్రైలరు అంత మంచి ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ఆకట్టుకునే విధంగా ఉండడం వల్ల సినిమా మీద ఈ కొరియన్ దయ్యం సాక్షిగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు, ఆ ఛాయలు బాగా కనిపిస్తున్నాయి ఈ సినిమాకి. ఆ ఆడియన్స్కి కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంటు. 2.5 గంటలో లేకపోతే దగ్గర 3 గంటలో జనం ఎంటర్టైన్ అయ్యి వాళ్ళని ఇంకో వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగిన ప్రతి సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఆ మధ్యనే నిహారిక గారు నిర్మించిన రాకాస కూడా చాలా బాగా ఆడింది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఒక యూనివర్స్లోకి వెళ్ళడం, అక్కడ వేరే కథ జరగడం, ఆ కథలో ఈ పాత్రలు ఇమిడి ఉండడం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి ముఖ్యంగా ఒక పెద్ద హీరో వరుణ్ తేజ్ లాంటి ఒక మాస్ హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం, ఈ దెయ్యం కాంబినేషను అనేది మంచి సక్సెస్ఫుల్ ఫార్ములా లాగా మేరల్బాగ్ గాంధీ కూడా దాన్ని బాగా స్టడీ చేసి, ఆ కొరియన్ లిటరేచర్ని కూడా స్టడీ చేసి, దాన్ని ఆ కొరియన్ సోల్ని ఎంతవరకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, మన తెలుగు నేటివిటీకి దాన్ని ఎలాగ అడాప్ట్ చేయాలి, వీటన్నిటి మీద చాలా సీరియస్ రీసెర్చ్ చేశాడు. దానికి తోడు మనందరం బాగా ప్రేమించి అభిమానించే కమెడియన్, ఇటీవల రోజుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సత్య కాంబినేషను, మొత్తం సినిమా అంతా దాదాపుగా వరుణ్ తేజ్ అండ్ సత్య ఆ కాంబినేషన్ రన్ అవుతుంది. హీరోయిన్ ఒక పాపులర్ హీరోకి ఒక పక్కన పాపులర్ కమెడియన్ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్, ఆ సీన్లు కూడా చాలా బాగా పండుతాయి. అండ్ రితిక కూడా తను ఈ సినిమాలో తనకి కూడా ఒక మంచి క్యారెక్టర్ దొరికినందుకు అండ్ షీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ డైరెక్టర్ మేరల్బాగ్ గాంధీ గురించి వస్తే, తను ఒక కథని రాయడం అన్నా, ఒక కథను తీయాలన్నా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దాని మీద బాగా వర్క్ చేసి, హోంవర్క్ చేసే డైరెక్టరు మేరల్బాగ్ గాంధీ. అండ్ మ్యూజిక్ గురించి మనం చెప్పనక్కర్లేదు. ఈ రోజున బాగా హైలీ ట్రెండింగ్లో ఉన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎస్తామన్ దీనికి మ్యూజిక్ చేయడం, ఇవన్నీ చాలా కలిసి వచ్చాయన్నమాట ఈ సినిమాకి. ఒక హిట్ సినిమాకి కావాల్సిన ఫీచర్స్, ఒక సూపర్ హిట్ కావాల్సిన సినిమాకి కావాల్సిన యాంగిల్స్ అన్నీ ఈ సినిమాకి ఉండడం అన్నది మనకి ట్రైలర్లో బాగా కనిపించింది. కాబట్టి ఈ సినిమా మీద ఎవరు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా 100% ఈ సినిమా హిట్ అన్న ఫీల్ క్రియేట్ అయిన అతిశయోక్తి లేదు. దానికి ట్రైలరే సాక్షి, దానికి కొరియన్ దెయ్యమే సాక్షి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.